హీలింగ్ వాస్తు వీక్షకులకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ రోజున గురు పూర్ణిమ. ఈ యొక్క స్థాపత్యవేద ధర్మానికి ఆచ్యులు అయినటువంటి శ్రీ పద్మవిభూషణ్ గణపతి స్థపతి వారిని తలుచుకుంటూ, వారు చెప్పిన సంప్రదాయాన్ని ఒక గృహానికి ఏ రకంగా ఉపయోగించి మానసికంగా ఆహ్లాదకరంగా ఒక స్పిరిచువల్గా సంతోషంగా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇంటి ద్వారా ఎలా పొందాలి అనేది గురు పరంపరగా వచ్చింది. నాకు మొట్టమొదటిగా ఈ ధర్మాన్ని డిస్క్లోజ్ చేసినటువంటి నా అమెరికన్ టీచర్ ఎస్సి మయా మేడం గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అమ్మ, మీ వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే 7 కోట్ల మందికి ఈ యొక్క ధర్మం నేను చెప్పగలుగుతున్నానంటే అది మీరు ఇచ్చినటువంటి అన్కండిషనల్ బ్లెస్సింగ్స్. ఆ లెగసీని, ఆ ధర్మాన్ని పూర్తిగా మేము పట్టుకెళ్తున్నామమ్మా. అదే రకంగా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తరతరాలుగా ఆ నాలెడ్జ్ని తీసుకొచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబాలు, స్థపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకుంటూ, ఇప్పుడు ఉన్న వాళ్ళ అగ్రగణ్యులు దక్షిణామూర్తి స్థపతి, అలాగే అదే రకంగా సంతాన కృష్ణ స్థపతి, వారి భార్య కృతికా మేడం గారు, అదే రకంగా మన తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్థపతి గారు, అదే రకంగా రష్యన్ మండోదరి మేడం, ఓల్గా మేడం అని చెప్పుకుంటాము. అలాగే అమెరికన్ మైకేల్ బోర్డన్ గారు. ఈ రకంగా ఎంతోమంది ఈ యొక్క స్థాపత్య ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కృషి చేశారు. వీళ్ళందరూ మాకు టీచర్సే. ఇంకొక విషయం ఏంటంటే 2012 నుంచి ఈ ధర్మాన్ని నేను తెలియజేస్తున్నా. 2021 పాండమిక్ తర్వాత స్థాపత్యవేద ధర్మం అనేది ముందుకు వెళ్ళడానికి హరివాస్తు సంబంధించిన హరి గారు చాలా ప్రధాన భూమిక పోషించారు. వారి ఛానల్లో ఈ యొక్క స్థాపత్యవేద ప్రస్తావన చెప్పడం వల్ల మాత్రమే చాలామందికి వెళ్ళింది. అందువల్ల హరి గారికి కూడా ధన్యవాదాలు నేను తెలియచెప్పుకుంటూ, వారు కూడా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తూ, ఒక ఇంటి ద్వారా మనిషి ఆనందంగా ఉండాలి, అంతవరకే. ఇల్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, హోదాలు, పలుకుబడి, రాజకీయ జీవితము వీటిని ఇవ్వదండి. ఒక మనశ్శాంతిని ఇస్తుంది అన్నమాట. అది మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.